ఈరోజు నేను విశాఖపట్నంలో ఒక స్పెషల్ గుడికి వెళ్తున్నాను. అదే శ్రీ ఆనంద గణపతి టెంపుల్, బెల్లం వినాయకుడు అని కూడా అంటారు. ఈ గుడి విశాఖపట్నంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉంది. చాలా ఈజీ కాదు తెలుసుకోవడం, కానీ నేను లొకేషన్ ఏమో డిస్క్రిప్షన్లో పెడతాను. ఇక్కడ వినాయకుడు భక్తుల దగ్గర బెల్లాన్ని స్వీకరిస్తాడు, అందుకే బెల్లం వినాయకుడు అని కూడా అంటారు. ఈ గుడి ఓల్డ్ సిటీలో ఉందండి, మీరు చూడొచ్చు. ఇక్కడ సందులు, ఈ లుక్ అండ్ ఫీల్ అలా చాలా నచ్చుతుంది నాకు ఇది. ఈ రోడ్డు మొత్తం ఇలాగా బెల్లం షాపులు ఉంటాయి. అందరూ బెల్లం కొనుక్కొని అలా తీసుకెళ్తారు. మనం కూడా అదే చేద్దాం, బెల్లం కొనుక్కొని గుడి వైపు వెళ్దాం. వినాయకుడు ఆలయం ముందే శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయం. అక్కడ కూడా మనం దర్శనం చేసుకొని ఇలా ముందుకెళ్దాం. ఇది ఒక పురాతనమైన ఆలయం, చోళరాజులు కట్టించారట. ఇక్కడ వినాయకుడు విగ్రహానికి ఒక స్పెషాలిటీ ఉంది. ఇక్కడున్న విగ్రహానికి తొండం కుడివైపు ఉంటుంది. అది ఒక ప్రత్యేకత. ఇలా ఉండడం వల్ల సర్వకార్యసిద్ధి జరుగుతుంది. ఇక్కడ ముందుగా భక్తులు బెల్లాన్ని తీసుకొచ్చి వినాయకుడికి సమర్పిస్తారు. తన కోరిక ఏదో కోరుకుంటారు. ఏదైనా ధర్మబద్ధమైన కోరిక అయితే తప్పకుండా తీరుతుంది అని అంటారు. తన కోరిక తీరాక తను ఎంత బెల్లం సమర్పించుకుంటాం అనుకున్నారో భక్తులు సమర్పించుకుంటారు. లేదంటే తన శక్తి తగ్గ ఎంతైతే అంత బెల్లాన్ని మళ్ళీ మరొకసారి వినాయకుడికి సమర్పిస్తారు. ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఈ వినాయకుడిని స్వయంగా చంద్రుడు ప్రతిష్ఠించాడు. ఈ ఆలయంలోనే స్వయంభూ శివలింగం ఉంది. ఇంకా సూర్య భగవానుడు, అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ వినాయకుడు చాలా శక్తివంతమైన వినాయకుడు. నేను చూసింది ఏంటంటే వేరే ఇతర మతాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పూజలు చేయించుకుంటారు. మీరు అడుగుతారు నాకెలా తెలిసిందో అని. అంటే ఇక్కడ పూజ చేయించేటప్పుడు అర్చక స్వాములు గోత్రనామాలు అడుగుతారు, దాంతో తెలిసింది. మరి మీరు విశాఖపట్నం వచ్చినప్పుడు ఇది కూడా మీ లిస్టులో యాడ్ చేసుకోండి. నా దర్శనం అయిపోయింది. మీరు వెళ్ళదలుచుకున్నారా ఈ గుడికి, అయితే మీరు వెళ్ళారా నాకు కామెంట్స్లో పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయడానికి.